మళ్ళీ ఓకే. మొన్న వీకెండ్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రాంలో రాధాకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ వాల్యూ లేకుండా, విలువలు లేకుండా రిలేషన్స్కి, మన భారతీయ సంస్కృతిలో ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ గౌరవాన్ని కించపరుస్తూ, భార్యాభర్తల సంబంధం కానివ్వండి, అన్నాచెల్లెల సంబంధం కానివ్వండి, ఇవి చాలా పవిత్రమైన రిలేషన్స్. వీటిని అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ రిలేషన్స్ని కూడా వాల్యూ ఇవ్వకుండా మాట్లాడడం నిజంగా మహిళలందరూ కూడా బాధపడుతున్నారు. ఈ విధమైన ధోరణిలో ఆయన ముందుకు పోవడం, ఒక జర్నలిజంలో ఉండి కూడా జర్నలిస్ట్గా ఆయన బాధ్యతను మరిచి మరి పార్టీ పరంగా ఆయనకు ఎవరైతే మద్దతు పలకాలనుకుంటున్నారో ఆ పార్టీలకు మద్దతిస్తూ మహిళల్ని కించపరచడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మహిళలందరం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఆయన ముందుకు వచ్చి రాధాకృష్ణ గారు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పుకోవాలి. మరి ఈరోజు మా పార్టీ పరంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న, నేను, అలాగే చాలామంది అడ్వకేట్స్, కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఇక్కడ ఆదోనిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో అడ్వకేట్ గారు మాట్లాడినట్టు మేము కోర్టు ద్వారా కూడా మేము న్యాయం జరిగేలాగా తప్ప